తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం ముల్లపూడి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. ముఖ్యంగా ఆగస్టు 12వ తేదీన సూర్యగ్రహణం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా ఈ సూర్యగ్రహణం అనేది ఎక్కడ కనిపిస్తా ఉంది, ఏంటి అసలు? మనకి ఆగస్టు 12వ తేదీన 2026 సంవత్సరంలో సంపూర్ణ సూర్యగ్రహణం పట్టబోతోంది. ఇది భారతదేశంలో మనకి కనిపించదు. బెంగళూరు నుంచి అస్సలు కనిపించదు. అంటే సౌత్ ఇండియాకి మనకు లేదు. మరి ఎక్కడ ఉందండి అని అంటే కొన్ని ప్లేసెస్ ఫారిన్ కంట్రీస్లో ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఏం లేదు. అయితే కొన్ని కంట్రీస్లో ఉన్నాయి. మనకి ఉత్తర అమెరికాలో కనబడుతుంది. అలాగే రష్యా, నార్థన్ రష్యా, కెనడా అండ్ యునైటెడ్ స్టేట్స్లో కొన్ని పార్ట్స్, యూరప్, అంతే. కాబట్టి ఈ యొక్క భారతదేశంలో మనకు కనిపించకపోయినప్పటికీ కూడా మనం ఈ మధ్యకాలంలో మనం ఆచరిస్తే తప్పే ఉందిలే అని వాళ్ళు ఆచరించడం ప్రారంభించారు. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డొచ్చాడు. చంద్రుడు పెద్ద, భూమి పెద్ద? భూమి పెద్దది. చంద్రుడు అడ్డొచ్చినప్పుడు చంద్రుడు చిన్న కాబట్టి భూమి కంటే, ఈ సూర్యుడికి ఇలా అడ్డొచ్చినప్పుడు కొంచెం పైన తలకాయ కింద తలకాయ కనబడుతుంది మనకి, భూమి మీద ఉన్న వాళ్ళకి. అందుకనే సూర్యగ్రహణంలో కొంచెం కనబడతా ఉంటుంది నల్లగా అమావాస్య రోజున వచ్చినప్పటికీ కూడా. అదే భూమి మీద మనకి ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం అమావాస్య కాబట్టి పుష్యమి నక్షత్రంలో మనకి ఈ యొక్క గ్రహణం పట్టబోతుందన్నమాట. సో అందువలన మనము కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటంటే గ్రహణాల సమయంలో మనము ఏమి తినకుండా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఆ తర్వాత ఆ యొక్క సమయంలో మంత్ర జపాలు చేసుకుంటే చాలా మంచిది. ఎవరి గురువుల దగ్గర వాళ్ళు తీసుకున్నటువంటి మంత్ర జపాలు ఈ మధ్యకాలంలో డెవలప్ అయిపోయింది మన వాళ్ళు. అంత ఏ గ్రహణం వచ్చినా సరే శ్రీశైలం ఫుల్ బిజీ. ఎందువల్లంటే అక్కడ శివుడు పనికి రావట్లా, అక్కడ కాలభైరవుడు ఉంటాడు. వీళ్ళందరూ కూడా కాలభైరవ మంత్రాలు, ఇలాగా పెద్ద పెద్ద దేవతలు, తీవ్ర దేవతల, ఉగ్రదేవతల మంత్రాలు ఇస్తున్నారు కాబట్టి అక్కడ వచ్చి చదువుకుంటున్నారనమాట. సో ఈ రోజున చక్కగా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా మంచిగా ఉపవాసం చేసుకుని మనము ఈ మంత్ర జపాలు ఇవన్నీ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక గర్భిణీ స్త్రీలు ఇంట్లో నుంచి వాళ్ళు కదలకుండా మామూలుగా రెస్ట్ తీసుకొని ఉంటారు. బయటికి వెళ్లకుండా కొన్ని కిరణాలు కొనేటటువంటివి కొన్ని మనకి ఏమవుతాయంటే కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి బయట. 2 రేస్ వచ్చినప్పుడు మిక్స్ అయినప్పుడు కొన్ని థర్డ్ రే ఎలాగైతే వస్తుందో పసుపు కలర్ మనము ఈ యొక్క దీన్ని సున్నాన్ని కలిపితే కుంకుమ వస్తుంది, ఎరుపు రంగు. అలాగే పైన ఇన్ఫ్రారెడ్ రేస్ అని, తర్వాత అల్ట్రావైలెట్ రేస్ ఎలాగ ఉంటాయో కొన్ని రేస్ అనేటటువంటివి విడుదలవుతాయి, విచ్ కాజ్ హార్మ్ టు ద పీపుల్ అనమాట, కామన్ నేకెడ్ ఐకి. కాబట్టి ఇక్కడ సైంటిస్టులు ఏ విధంగా అయితే చెప్పారో, వాళ్ళు చెప్పినటువంటి బిర్లా ప్లానటోరియం వాళ్ళు చెప్తారు, వాళ్ళ ప్రకారం ఆ 3D సంబంధించినటువంటి మైకా కవసం అడ్డు కళ్ళజోళ్ళు వేసుకొని బయటికి వెళ్ళి చూడొచ్చు. అంటే సైంటిస్టులు చెప్పిన ప్రకారం మనం ఫాలో అవ్వాలి. ఇక ఎవరైతే ఈ యొక్క గ్రహణ సమయాల్లో మనం ఈ దర్పగడ్డి చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. మనం ఇంట్లో పచ్చళ్ళు గిచ్చళ్ళు ఉన్నాం, భోజనాలు రైస్ గీసి కొత్తగా వండాం, వాటికి పర్వాలేదు. మరి ఆల్రెడీ పచ్చళ్ళు అవన్నీ చేసేసినవి ఉంటాయి కదా, దానికి దర్పగడ్డిని చిన్న చిన్న ముక్కలు చేసి మనం బియ్యం డబ్బాలో వేయడము, నెక్స్ట్ ఈ పచ్చళ్ళలో వేయడము, ఇవన్నీ కూడా మనం చేయాలి. వాటర్ బాటిల్స్లో అవన్నీ కూడా ఈ విషాన్ని హరించేసి కొన్ని పాయిజనస్ గ్యాసెస్ని హరించేటటువంటి శక్తి మనకి ఈ యొక్క దర్పగడ్డికి ఉంటుందన్నమాట. ఒకటి ఈ రకంగా మినిమం జాగ్రత్తలు చేసుకొని, అలాగే ఈ యొక్క దేవాలయాల్లో మనకి అన్నీ కూడా క్లోజ్ చేసేస్తాము. గ్రహణ శోళ అనేటటువంటిది ఉంటుందన్నమాట. 9 గంటల ముందు నుంచి దేవాలయాలు క్లోజ్ చేస్తారు, అలాగే తర్వాత కూడా క్లోజ్ చేస్తారు. ఇప్పుడు సాంప్రదాయం ఎలా అయిపోయిందంటే తిరుపతి లాంటి పెద్ద పెద్ద దేవాలయాలు కూడా క్లోజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు లేదా, మరి ఒకప్పుడు లేదు. యూట్యూబ్ పవర్, సోషల్ మీడియా పవర్ ఎంత ఉందంటే టీటీడీ ఫాలో అవుతుంది. దట్ ఈస్ ద వండర్. ఐ రియలీ గాట్ ఎంబరాస్డ్ అనమాట. ఐ గాట్ సర్ప్రైజ్డ్. ఎలా అంటే ఉన్నా లేకపోయినా చేస్తున్నారు కాబట్టి పోన్లే, తప్పే ఉంది. ఇప్పుడు అలాగే కాళహస్తి దేవాలయం ఉంది, రాహుకేతువులు పట్టుకుంటే గ్రహణాలు వచ్చినప్పుడు అవి తెరిచి ఉంచుతారనమాట. ఒకప్పుడు అలా తెరిచి ఉంచేవారు కాదు.
ఇంకో విషయం ఏంటంటే ఈ గ్రహణం ప్రభావం వల్ల రాసుల వారికి ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే 12 రాసుల వారు ఉంటారు మేషం నుండి మీన వరకు. అవును. ఈ 12 రాసుల వారికి ఏదైనా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అంటారా గ్రహణ ప్రభావం వల్ల? మనకి ఈ యొక్క సోలార్ ఎక్లిప్స్ అంటే ఈ యొక్క సూర్య గ్రహణము మనకి పుష్యమి నక్షత్రం వెళ్ళిపోయి ఆశ్లేష నక్షత్రం ఎంటర్ అయిపోతుంది అనమాట. కాబట్టి సంపూర్ణంగా ఆశ్లేష నక్షత్రంలో పట్టబోతుంది. అందువలన కర్కాటక రాశిలో పట్టబోతుంది. ఇది ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందంటే బుధవారం నాడు వచ్చింది, ఆగస్టు 12వ తేదీ 9 గంటల 4 నిమిషాలకు పట్టబోతుంది. అలాగే ఉదయము 6:25 మర్నాడు అంటే నైట్ పట్టబోతుంది. నైట్ కాబట్టి మన భారతదేశంలో ఉండదు అది. కనబడదు కదా సూర్యగ్రహణం. వాళ్ళకి పగలు కాబట్టి అమెరికా కంట్రీస్కి పగలు కాబట్టి వాళ్ళు చూస్తారు. అయితే ఈ యొక్క కర్కాటక రాశిలో పట్టడం వల్ల మనకి పుష్యమి, పునర్వసు, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి బాగుండదు. కాబట్టి వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఏమిటి అవి అంటే వీళ్ళు బయటకు రాకూడదు, చూడకూడదు. 6 నెలల దాకా కూడా వీళ్ళు ఈ రాశుల వాళ్ళకి అష్టమ రాహు నడుస్తున్నాడు, ధనస్థానంలో ఉన్నటువంటి కేతు ఉన్నాడు, ఈ యొక్క గ్రహణం పట్టేటప్పుడు గ్రహాలు ఎలా ఉన్నాయంటే శుక్రుడేమో కన్యారాశిలోకి ఉన్నాడు, సింహరాశిలో కేతు ఉన్నాడు, తర్వాత గురువు, రవి, బుధ గ్రహాలన్నీ కూడా మనకి కర్కాటక రాశిలో ఉన్నారు. శని మనకి వక్రించి మనకి మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిలో మనము కర్కాటక రాశి వారికి బాగుండలేదు. ఇకపోతే మళ్ళీ ఇంకా ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి ఈ యొక్క ఏలినాటి శని ఎవరికైతే ఉందో మన కుంభము, మీనము, మేషరాశి వాళ్ళకి కొంచెం అమావాస్య ఎఫెక్ట్ అనేటటువంటిది ఉంటుంది. అందువలన ముఖ్యంగా ఓన్లీ కర్కాటక రాశి వాళ్ళకే పడుతుంది. ఈ గ్రహణం తర్వాత కొన్ని రాశుల వారికి బాగుంటుందన్నమాట. అవేమిటరా అంటే ఏలినాటి శని ప్రభావంతో ఉన్నటువంటి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. మైనస్ ఇంటూ మైనస్ గివ్స్ యూ ప్లస్ అనమాట. సో అమావాస్యలో పట్టిన తర్వాత సో ఈ విధంగా ఈ యొక్క గ్రహణాన్ని మనం ఆ సమయంలో మనం ఏం చేయాలంటే మనము జపాలు చేసుకోవాలి. మన నదుల్లో స్పర్శకాలం, పట్టుకాలం, పట్టు విడుపులని ఉంటాయి. గోదావరి ఇలాంటి నదుల్లో ఉండేటటువంటి వాళ్ళు నదుల్లో దిగి వెళ్ళి స్నానాలు చేసి జపాలు చేస్తారు. మా గురువుగారు అయినటువంటి భారతీ తీర్థస్వాములు వారు శృంగేరి జగద్గురువులు. ఇప్పుడు వాళ్ళంతా కూడా పీఠాధిపతులు. వాళ్ళు వెంటనే రాజమండ్రిలో శంకరమఠంలో అందరూ వెళ్తే పెద్దలు, పండితులు అంతా కూడా గోదావరిలో దిగేవారు. మా గురువులంతా వెళ్ళి జపం చేసుకొని ఆ స్పర్శకాలం 1 అవరో 1/2 అవరో చూసి మళ్ళీ పట్టు విడుపుల స్నానం అంటే అందరూ కూడా 9 గంటల 5 నిమిషాలకి రాత్రి ముందు స్నానం చేసేయాలి. స్నానం చేసిన తర్వాత మళ్ళీ మనం 1 గంట 2 గంటలు మిడ్ నైట్ సాధనలు చాలా ఇంట్రెస్ట్ ఇప్పుడు జనాలకి. ఇదివరకు పగల పూజలు చేసేవారు. ఇప్పుడు ఏమైందంటే ఏమంటే అర్ధరాత్రులు చేర్చండి, యక్షిణీ సాధన చేస్తాం, లేకపోతే ఈ యొక్క దశమహావిద్యలో అమ్మవార్లు రాత్రులు చేయాలంటున్నారని చేస్తున్నారు. 12 గంటలకి 11 గంటలకి చేస్తున్నారు. ఆ విధంగా వీళ్ళు రాత్రులు 9 గంటల 5 నిమిషాల నుంచి 10 గంటల 10 నిమిషాల వరకు వెళ్ళి చేస్తే సరిపోతుంది. దానాలు కూడా ఓకే. ఏం దానాలు ఇవ్వమంటారు గురువుగారు? దానాలు వచ్చేసరికి కర్కాటక రాశి కాబట్టి బియ్యం దానం చేయాలి. బియ్యాలు 1.5 కిలో బియ్యం దానము, తెల్లని వస్త్రాలు ఆ యొక్క పురోహితుడికి కనుక వెళ్ళి ఇచ్చినట్లయితే సరిపోతుంది. సో మొత్తానికి ఒక గ్రహణం కారణంగా రాసుల వారికి ఎలా ఉండబోతుంది, నిజంగానే రేట్లు పెరుగుతాయి అంటే పెరుగుతాయి, నిజంగా గ్రహణం అనేది అంతటి మార్పు తీసుకొస్తుందని చెప్పారు. థ్యాంక్ యూ గురువుగారు. ధన్యవాదాలు.